ఓవర్ నైట్ తయారు చేసుకుంటే ఇట్లా మంచిగా దోశ బ్యాటర్ అందంగా వస్తుంది. పెనం స్టవ్ మీద పెట్టి వెలిగించాను. వేడి అయిన తర్వాత దోశ పోస్తాను. వేడి వేడి దోశ. నేను ఏం చేశానంటే ఈ దోశల పిండి నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేసి నానబెట్టాను. ఇందులో కొంచెంగా మెంతులు వేసుకుంటాను నానబెట్టేటప్పుడే, ఎందుకంటే దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. దోశ పోసిన తర్వాత మంచిగా నా చుట్టూ పిల్లల స్కూల్కి వాటర్ కూడా వేసి పెట్టేశాను. దోశ మంచిగా వేసుకొని కోకోనట్ చట్నీ వేసాను. ఏంటంటే మార్నింగ్ ఒక్కోసారి నైటే చేసుకుంటాను. కోకోనట్ చట్నీ తాలింపు పెట్టుకోవాలి. నైటే చేసుకున్నాను. మార్నింగ్ ఒక్కోసారి లేట్ అవుతుందని వేడి వేడి దోశ రెడీ. ప్లేట్ తీసుకురా. ఇలా మనకు నచ్చిన సైజులో వేడివేడిగా పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. మా పాప అయితే 2 దోశలు తింటుంది కొంచెం చట్నీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.